శ్రీ గురుభ్యో నమ. పంచాంగ శ్రవణం ప్రయోజనం. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని చెబుతూ ఉంటారు. కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణాన్ని చేస్తూ ఉంటారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలు అంటారు. పూర్వకాలంలో ఆ కొత్త సంవత్సరంలో పంటలు ఎలా ఉండబోతున్నాయి, ఏరువాక ఎలా సాగాలి అనే విషయాలన్నీ తెలుసుకోవడానికి ఇదొక మార్గంగా ఉండేది. శుభకార్యాలు, పూజా సంస్కారాలు, పితృదేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికీ పంచాంగాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి మళ్ళీ కొత్త సంవత్సరం ఉగాది ముందు రోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగాన్ని ఉగాది నాడు వివిధ దేవతలతో పాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకొని వారి ద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ కొత్త సంవత్సర నవనాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సరం యొక్క ఫలితాలు ఉంటాయి. రాజు చాంద్రమాన సంవత్సర ప్రారంభ దిన వారాలకి అధిపతి, ఆ సంవత్సరానికి రాజు. మంత్రి సౌరమాన సంవత్సర ప్రారంభ దిన వారానికి అధిపతి. సేనాధిపతి సూర్యుడు సింహరాశికి ప్రవేశించే నాటి వారానికి అధిపతి. సస్యాధిపతి సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే నాటి వారానికి అధిపతి. పంచాంగకర్తలు తమ పంచాంగంలో పంచాంగ రచనకు ఉపక్రమిస్తారు. తిథి వారంచ, నక్షత్రం యోగ, కరణేమేవచ పంచాంగ సమితి విఖ్యాతం కాల్కోయం కర్మసాధక. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనునవి 5 అంగములు కలది కనుక పంచాంగం అన్నారు. మానవుల జీవితాలు కాలంపైన, కాలగ్రహాల సంచారం పైన ఆధారపడి ఉన్నాయి. గ్రహాల సంచారంపై జ్యోతిష్య శాస్త్రం ఆధారపడి ఉంది. మనిషి పుట్టినది మొదలు చనిపోయే వరకు అతని భవిష్యత్తు గ్రహ సంచారం మీద ఆధారపడి ఉంటుంది. మనిషి జన్మించిన సమయం, తిథి, వారం, నక్షత్రాలని బట్టి జాతక రచన జరుగుతుంది. ఈ వివరణలన్నింటికీ పంచాంగమే ప్రమాణం. పంచాంగం మనిషి యొక్క జాతక ఫలాన్ని తెలుపుతుంది. పంచాంగం ఏ ఏ ఫలాలను ఇస్తుందో తెలుసుకుందాం. తిథేచ్ఛ శ్రీయమాప్నోది వారదాయుష్మ వర్ధనీం, నక్షత్రాదహరతే పాపం యోగాద్రోహ నివారణం, కర్ణాత్ కార్యసిద్ధిచ్చ పంచాంగం దశమే ఫలం, కాల విత్కర్మ కృద్ధిమాన్ దేవతానుగ్రహం లభేత్. సంపదల నర్దించేవారు తిథి యందు, దీర్ఘాయువు కోరుకునేవారు వారం యందు, పాప విముక్తిని పొందగోరేవారు నక్షత్రమునందు, ఆరోగ్యాన్ని ఆశించేవారు యోగమునందు, కార్యసిద్ధిని కాంక్షించేవారు కరణముయందు శ్రద్ధ వహించాలని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తోంది. శాస్త్రం పంచాంగం గురించి ఇంకా ఏం చెప్తోందంటే, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదో షారుహం, గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం, ఆయుర్వర్ధన మత్తమం శుభకరం సంతాన సంపత్రాదం, నానాకర్మ సుసాధనం సముచితం
పంచాంగ మాకర్ణీయతాం. ఇది శుభాన్ని మంగళాన్ని ఇచ్చేది, శత్రువులను హరించేది, దుస్వప్నాలను దోషాలను తొలగించేది, గంగా స్నాన ఫలం ఇచ్చేది, గోదాన ఫలం ఇచ్చేది, సత్సంతానాన్ని ప్రాప్తింపజేసేది అంటూ అందరూ పంచాంగ ప్రయోజనాన్ని పొందాలని ఆకాంక్షించింది. పంచాంగ శ్రవణం చేసిన వారికి సూర్య భగవానుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమానమైన వైభవాన్ని, గురుడు సంపదను, కుజుడు శుభాన్ని, బుధుడు బుద్ధిని, కుజుడు సుఖాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యాన్ని కలిగిస్తారు. ప్రతి ఒక్కరూ సాయంత్రం దేవాలయాలలో లేదా సత్సంగాలలో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి అని స్పష్టపరిచింది శాస్త్రం. జ్యోతిష్య శాస్త్ర రీత్యా తెలియజేసే ఫలితాలను తెలుసుకొని ఆ నూతన సంవత్సరంలో తాము తీసుకోబోయే లేదా ఆచరించవలసిన కార్యక్రమాలకు తగు విధమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. స్వస్తి, శుభమస్తు.